హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ నేను చేసే రెసిపీ అండి స్పైసీ ఎగ్ పులుసు. ఇది చూడటానికండి ఎర్రగా చిక్కగా భలే ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే అబ్బో ఎంత బాగుంటుందో అండి. చిన్నప్పుడు అండి మా నానమ్మ కట్టెల పొయ్యి మీద చేసేదండి కర్రీ. చాలా టేస్టీగా ఉండేదండి అప్పట్లో. దానికోసం ముందుగా 4 కోడిగుడ్లండి ఉడకబెట్టుకొని పొట్టు తీసి సన్నగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో అండి కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి మనం ఉడికించి పెట్టిన గుడ్లని లైట్ కలర్ వచ్చే వరకు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అండి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ కొంచెం పచ్చివాసన పోయాక అండి కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేయాలి, కరివేపాకు వేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఒక టమాటా అండి అది వేసి అది కొద్దిగా ఉడికాక టమాటాని చిదుముకోవాలి. ఒక పెద్ద స్పూన్ కారము, ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలపాలండి. నూనె పైకి తేలింది. సో మనం రెడీగా పెట్టుకున్న చింతపులుసు కొంచెం వేసి మరగనివ్వాలండి. ఆ పులుసు మరిగేటప్పుడు మనం ఉడికించిన ఎగ్స్ వేసుకోవాలి. ఆ ఎగ్స్ పులుసులో ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. అది ఉడికేటప్పుడు అండి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేయాలి. ఇది వేయడం వల్ల పులుసు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసానండి నేను. కొద్దిగా ఒక ఎగ్ అండి డైరెక్ట్గా కొట్టాలండి పులుసులో. అలా ఎగ్ కొట్టడం వల్ల పులుసు చాలా టేస్టీగా భలే ఉంటుందండి. అన్నంలో తగులుతూ ఉంటే భలే ఉంటుంది ఆ పులుసులో ఉడకడం వల్ల ఎగ్. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి దించేసేయాలండి. ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా భలే ఉంటుందండి. మనం డైరెక్ట్ ఎగ్ కొట్టాం కదండి, అది అన్నంలో తగులుతూ ఉంటే మస్తు ఉంటుంది టేస్ట్ అసలు. సో ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.